కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం బోయబొంతిరల గ్రామంలో ఫిబ్రవరి 25, 26, 27, 2026 సంవత్సరంలో శ్రీ సుంకులమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ధ్వజస్తంభము ఏర్పాటు, గ్రామంలోని అన్ని వర్గాల వారు సామరస్యకంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సుంకులమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్ఠ విషయంలో శాస్త్రోక్తంగా సద్బ్రాహ్మణులతో యజ్ఞయాగాదులు చేస్తూ ఎటువంటి లోపాలు లేకుండా పూర్తిగా నియమనిష్టలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ కోరికలు తీర్చుకుంటున్నారు. గ్రామాలలో ప్రతి గ్రామానికి గ్రామ దేవతలు ఉంటారు. అదే రకంగా బొడ్రాయి ఉండడం అనేది పల్లెల్లో సహజంగా జరిగేటువంటిది. అయితే ఇక్కడ మనం గ్రామం అంటే రైతం అంటే వ్యవసాయం. అందుకోసమే ఈ బోయబొంతిరల గ్రామంలో రైతులు తమకు ఎద్దులపై ఉన్న ప్రేమతో బండలాగుడు పోటీలతో ఎద్దుల బల ప్రదర్శన, అదేవిధంగా తమ జీవన విధానంలో భాగమైనటువంటి పొట్టేలతో కూడా పోటీ పెట్టి వినోదాన్ని పంచుతున్నారు. రాత్రంతా చెక్కభజన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ గ్రామంలో వచ్చిన అతిథులతో బంధుమిత్రులతో కలకల్లాడుతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమంటే, ఈ గ్రామంలో జరిగే ఈ కార్యానికి తమ ఆడపిల్లల్ని ఆడపడుచులను పిలిపించుకొని వారికి వడిబియ్యం పోయడం ద్వారా వారిని గౌరవించుకునే గొప్ప సాంప్రదాయము ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. తదనంతరం కార్యక్రమంలో వచ్చిన వారికి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎద్దుల పోటీలలో పొట్టేల పోటీలో వచ్చిన వారికి, అదే రకంగా బయటి గ్రామాల్లో వచ్చిన ప్రజలకి చక్కటి భోజన వసతి ఈ 3 రోజులు కల్పించారు. తద్వారా తాము వచ్చిన అతిథులను దేవులుగా భావించి అతిథి దేవో భవ అనే కోణంలో వారిని గౌరవించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలో శ్రీ సుంకుల పరమేశ్వరి మాత గుడి పునఃప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు 26వ తారీఖు ఉదయం మరి ఇక్కడ గ్రౌండ్లో బండులాగుడు పోటీలకు సంబంధించి ప్రారంభించడం జరిగింది. సుంకులమ్మ పరమేశ్వరి తల్లి విగ్రహ ప్రతిష్ట మానం జరుగుతున్నది. దాదాపుగా 50 లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి అతి పెద్ద క్రమంలో దీన్ని నిర్వహించబడినది. గ్రామస్తులందరూ కలిసికట్టుగా కుల మతాలని భేదాలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ గుడిని నిర్మించడం జరిగింది. గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు, దాతల సహకారంతో బండలాగుడు పోటీలలో, అదేవిధంగా పొట్టేల పందెంలో గెలిచిన వారికి తగిన పారితోషికంతో సత్కరించారు.